చాలా దారుణం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది సినిమా కలెక్షన్స్ ను కొట్టే ఛాన్స్ లేక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ చిత్రానికి ఫేక్ కలెక్షన్స్ వేసుకుంటారని ఇండైరెక్ట్ గా ముందే చెప్పేస్తోంది ఓ వెబ్సైట్. చాలా ఫన్నీగా ఉన్న సదరు వెబ్సైట్ వ్రాసిన కంటెంట్ ఏమిటో చదువుదాం. ప్రస్తుతానికి డ్రాగన్ గా చలమణి అవుతున్న ఈ భారీ సినిమా అనుకున్నట్టుగా జనవరిలో వస్తే దీనికి గేమ్ చేంజర్ కి మించి భారీ వసూళ్లు డే 1 కి వేసుకోవచ్చు. అంటే ఫేక్ వేసుకోవచ్చున్నట్టుగా ముందే చెప్పేస్తున్నాడు ఈ ఫిల్మీ బీట్ అనే వెబ్సైట్ వాడు. ఇంకా ఏం రాశాడో చదువుదాం. కానీ మళ్ళీ వెంటనే మార్చిలో రిలీజ్ కానున్న రామ్ చరణ్ భారీ చిత్రం పెద్ది సినిమా దానిని కొట్టేసి హైయెస్ట్ వసూళ్లు వేసుకుంటారు అని, అక్కడి నుంచి మళ్ళీ ఎన్టీఆర్ సినిమా వచ్చే వరకు పెద్ది పేరిటే ఆ రికార్డులు ఉండాల్సి వస్తుంది. అందుకే తారక్ తెలివిగా పావు కదిపాడు అని చెప్పాలి. పెద్ది సినిమా మార్చిలో ఫిక్స్ చేస్తే రీసెంట్గా ఎన్టీఆర్ నీల డ్రాగన్ సినిమాని జూన్కి సెట్ చేశారు. సో పెద్ది సినిమాకి స్కోప్ లేకుండా పోయింది. ముందు ఇదే వస్తుంది కాబట్టి డ్రాగన్ సినిమా ఓపెనింగ్స్ రామ్ చరణ్ సినిమా కంటే ఎక్కువే వేసుకునే ఛాన్స్ ఉంది. అంటే పెద్దిని కొట్టడానికి ఫేక్ కలెక్షన్స్ వేసుకోమని వీడు ఎన్టీఆర్ నీల్ సినిమా నిర్మాతలకు హింట్ ఇస్తున్నాడనమాట. సో మళ్ళీ రామ్ చరణ్ సినిమా వచ్చే వరకు ఆల్ టైమ్ హైయెస్ట్ వసూళ్లు ఆర్ఆర్ఆర్ హీరోస్లో ఎన్టీఆర్ పేరు మీదే కొనసాగుతాయి. వాస్తవానికి పెద్దికి భయపడి ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టు 3 నెలలు పోస్ట్ పోన్ అయింది. కాగా ఆ విషయాన్ని వక్రీకరించి ఆ వెబ్సైట్ వాడు ఉబలాటం కొద్దీ ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్కి ఫేక్ కలెక్షన్స్ వేసుకోమని సలహాలు ఇస్తున్నాడు. ఇది ఎన్టీఆర్కు ఎంత అవమానం. ఎన్టీఆర్ గారిని ఫేక్ కలెక్షన్స్ హీరోగా జమ కట్టేశాడన్నమాట ఆ వెబ్సైట్ వాడు.